రైట్. యా, ఎస్ పుల్లారావు గారు, ఆప్ అధినేత కేజ్రీవాల్ తో పాటు అగ్రనేతలుగా ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయారు. సో ఇది ఎక్స్పెక్టెడ్ అంటారా? ఎందుకు ఇలా జరిగింది అంటే కామన్ మ్యాన్ కి కంప్లీట్ గా దూరం అయిపోయిందా ఆప్? ఏం చెప్తారు? కొంతవరకు ఎస్, కామన్ మ్యాన్ దూరం అయిపోయారు. అదే చెప్పాను, సెకండ్ టర్మ్ లో మర్చిపోయారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు వేల మంది ఇతర దేశాల నుంచి ఎన్ఆర్ఐలు వచ్చి క్యాన్వాస్ చేశారు వాళ్ళ డబ్బులతో. వాళ్ళు ఎక్కడ చూసినా ఢిల్లీ 2013లో 2015లో వేలు ఆమ్ ఆద్మీ పార్టీ ఆ టోపీలు, గాంధీ టోపీలు పెట్టుకుని తిరిగేవారు. ఒక్క టోపీ కనపడలేదు ఈసారి, మీరు చూసారో లేదో. ఎక్కడ ఎవరు టోపీ కూడా పెట్టుకోలేదు. సో మార్క్ తెచ్చుకుంది. ఇంకోటి కూడా మనం ఫ్రాంక్ గా చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రొఫెసర్ వినోద్ గారు మాట్లాడతాం, రఘు గారు మాట్లాడతాం విన్నా. వాళ్ళతో ఏంటంటే డిస్ప్యూట్ కి ఇలా చేశారు కాదు, కానీ అతను కూడా పరిపాలించనివ్వకుండా బీజేపీ రెచ్చగొడితే ఆ ట్రాప్ లో పడ్డాడు. ఆయన రెచ్చిపోయాడు. వాళ్ళు ఒకటి చేస్తే ఇది 10 చేశాయి. టాక్ట్ఫుల్ గా పోలేదు అరవింద్ కేజ్రీవాల్. ప్రతి విషయం మీద కూడా ఏదో రెచ్చిపోయి ఇంకా అది పెద్ద ఇష్యూ అయిపోయి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి రోజు ఇతను ఒక కెంటాకరస్ మనిషి, అన్నిటికీ తగ్గుపడుతున్నాడు. రోజు తగు ఇతనితో ప్రజల్లో తెచ్చుకున్నాడు. రాను రాను ముందలు చాలా గొప్పగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది, రాను రాను ఇసుకొచ్చేస్తుంది. సో అది దాంట్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా టూ మచ్ గా ఇన్వాల్వ్ అయిపోయింది. రేపు ఇది ఏమవుతుందంటే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో లేనప్పుడు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, మారుతుంది. కాబట్టి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. పుల్లారావు గారు భరత్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు 3% ఓట్లతో ఓడిపోయాడు కేజ్రీవాల్, అంతే. 10 సంవత్సరాల రూల్ తర్వాత పెద్ద బ్యాడ్ లూజింగ్ ఏం కాదు. మన ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు 160 సీట్లు 11 సీట్లు వచ్చాయి. 70 మందిలో 26 మంది గెలిచారు. ఓన్లీ 3% ఓట్ డిఫరెన్స్ ఉంది 10 సంవత్సరాల రూలింగ్ తర్వాత. అది కూడా ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో దీనిలో అరెస్ట్ అయిన తర్వాత. సో పూర్తిగా ఇక కేజ్రీవాల్ పని అయిపోయింది అనుకునే సిచ్యువేషన్ ఉందా, లేదా మళ్ళీ అదే విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారా 5 సంవత్సరాల తర్వాత? బౌన్స్ బ్యాక్ అవటానికి ఆయన విరోధీలు, ఒపోనెంట్స్ బీజేపీ ఎలా చేస్తారు, కాంగ్రెస్ ఏం చేస్తారు చూడండి. బౌన్స్ బ్యాక్ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు మంచి పరిపాలన ఇచ్చి ఇతను నొక్కేస్తే ఇంకో 5 సంవత్సరాలు అలాగా తగ్గిపోతాడు. వాళ్ళు కూడా ఇది మీడియోకర్ పరిపాలన ఇచ్చారు అనుకోండి ఢిల్లీలో, వీరికి మళ్ళీ అవకాశం ఉంటుంది. అంటే జనరల్ గా బీజేపీ ఒక పర్సెప్షన్ ఉంది, ఒక్కసారి అధికారం వస్తే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ రాష్ట్రాలు అట్లే ఉన్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, మనం మెజారిటీ చాలా రాష్ట్రాల్లో కంటిన్యూస్ గా రిపీట్ అవుతూ వస్తుంది బీజేపీకి ఒకసారి అధికారం వస్తే. మీకు పాయింట్ చెప్తా, మీరు కరెక్ట్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు కరెక్ట్. కేజ్రీవాల్ తీసేయటం వల్ల ఏమిటి లాభం బీజేపీకి? ఒక ఢిల్లీ రాష్ట్రం చేతిలోకి వచ్చింది, మోడీ గారు గెలిచారు, అమెరికా వెళ్తున్నాడు. రేపు న్యూయార్క్ టైమ్స్ లో మోడీ విన్స్ ఢిల్లీ అనే హెడ్లైన్ వస్తాయి చూడండి. అంతవరకు వాళ్ళు మెయిన్ విరోధి ఎవరు బీజేపీకి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇంపార్టెంట్ ఎనిమీ ఎవరు? కేజ్రీవాల్. పంజాబ్ లో వాళ్ళని తరివేశాడు, ఢిల్లీలో స్థలం లేకుండా చేశాడు. ఒక ఢిల్లీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంటే 2 తెలంగాణలు 3 తెలంగాణలు ఉన్నట్టు లెక్క వాళ్ళకి. ఇక్కడ ఉండే సందడి, ఇక్కడ ఉండే హడావిడి. అది లేకుండా చేసాక ఇప్పుడు పంజాబ్ గవర్నమెంట్ పడతారు కాంగ్రెస్ పార్టీ. ఎవరికి? బీజేపీకి రోల్ లేదు కదా అక్కడ. బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఇవాళ బలపరిచిందని నేను ప్రిడిక్ట్ చేస్తున్నా. మొన్నటి వరకు కేజ్రీవాల్ ఏమన్నాడు? ఎలక్షన్ అవగానే ఇండియా అలయన్స్ మీటింగ్ కలిసి రాహుల్ గాంధీని, కాంగ్రెస్ ని తరిమేయాలి, ఇండియా అలయన్స్ నుంచి వాళ్ళు ఉండటానికి వీలేదు అన్నాడు. ఇప్పుడు ఆ మాట అనగలరా? అనలేదు కదా. 2 minutes ఇంకా ఆ మాట అనలేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్